Let's start with the remaining questions of 2022 paper. So read the 81st question. Consider the following statements. High clouds primarily reflect solar radiation and cool the surface of Earth. Low clouds have a high absorption of infrared radiations emanating from the Earth's surface and thus cause warming effect. Pure conceptual question. Cloud theory. NCERT lo untadi. We should know what radiation does low clouds, high clouds ఏంది, ఎలా వాటి బిహేవియర్ ఏంది అన్న దాని మీద క్వశ్చన్ ఇది. సో వాట్ డూ యూ థింక్ ఇస్ ద ఆన్సర్? గుర్తెచ్చుకో కాన్సెప్ట్స్. కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. జాగ్రఫీ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ 8 అడిగాడు. అప్పుడు దాకా యూజువల్లీ 3-4 క్వశ్చన్స్ అలా వచ్చేవి. లాస్ట్ టైం 8 అడిగారు. సో దెర్ ఇస్ ఎ హ్యూజ్ ఇంక్రీజ్. ఒక్కసారి ఒక ట్రెండ్ స్టార్ట్ అయిందంటే అది యూజువల్లీ కంటిన్యూ చేస్తారు యూపీఎస్సీ 2-3 ఇయర్స్కి అట్లీస్ట్. అంటే ఆ లెవెల్లోనే మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతారు. అన్ని క్వశ్చన్స్ 8 అడిగి సడన్గా 0, 1, 2 అడగరు. సో మళ్ళీ ఎక్స్పెక్ట్ సచ్ క్వశ్చన్స్. దిస్ ఈజ్ ఎ కాన్సెప్చువల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ వచ్చి డి. హై క్లౌడ్స్, లో క్లౌడ్స్ జస్ట్ స్వాప్ అయింది, అక్కడ స్వాప్ చేశారు వాళ్ళు. సో లో క్లౌడ్స్ జనరల్గా రిఫ్లెక్ట్ చేస్తాయి. సో ఆ క్లౌడ్ ప్రాపర్టీస్ అన్నీ మీరు ఎన్సీఆర్టీలో చదవండి. బీ వెరీ తరో. ఎన్సీఆర్టీ ఎంత తరో ఉంటారో దాన్ని మళ్ళీ టెస్ట్ చేసుకోండి. క్వశ్చన్ సాల్వ్ చేయండి ఎక్కువ. బీ వెరీ క్లియర్. అండ్ దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు. ఇంకా మిగిలింది అది జస్ట్ ఆ క్లౌడ్ ప్రాపర్టీస్, అది ఎందుకు అయింది అనేది చూసుకోండి. దాంట్లో ఎన్సీఆర్టీ నోట్స్లో ఏముంటే అలాగా. 82 ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. BDBD is a large refugee settlement in northwestern Kenya. Some people who fled from South Sudan civil war live in BDBD. Some people who fled from civil war in Somalia live in Dadaab refugee complex in Kenya. Because first statement we don't know. Let's judge it later because it's an unknown statement. అవునో కాదో తర్వాత పక్కన పెట్టండి. ఈ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, సెకండ్ థర్డ్. సమ్ పీపుల్ అంటే 10 మందో, అంటే రెఫ్యూజీస్ అనే వాళ్ళు వలసలు వెళ్ళారు. 100 లక్షల మంది, 1000 మంది వెళ్తారు. సో కొంతమంది వెళ్ళి ఇప్పుడు ఎవరు లేరు సౌత్ సుడాన్లో, బీడీబీడీలో, కెన్యా నుంచి, సొమాలియా నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. వెరీ అన్లైక్లీ టు రెఫ్యూట్. దట్స్ వై యూ హ్యావ్ టు గో విత్ దట్. ఇఫ్ యూ కాంట్ డిస్ప్రూవ్ దట్ స్టేట్మెంట్, యూ హ్యావ్ టు గో విత్ ద స్టేట్మెంట్. ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్కి వెళ్ళాలి. అండ్ లక్కీలీ దే గేవ్ దట్ ఆప్షన్స్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ వాంట్ టు మార్క్ ఇట్ కరెక్ట్. ఇది తెలిసినా తెలియకపోయినా అది ఈ కామన్ సెన్స్తో ఆలోచిస్తే వాళ్ళ ఆప్షన్ నువ్వు సి రావచ్చు. ఇది తెలియాల్సిన అవసరం లేదు. చూస్తే భయపడతాము. బట్ విత్ సచ్ వెరీ బేసిక్ థాట్ దట్ సమ్ పీపుల్, కొంతమందినే ఉండొచ్చు, అసలు లేరు అని ఎలా చెప్తాము? ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డిస్ప్రూవ్. దట్స్ వై కొన్నిసార్లు దానితో థింక్ చేయండి. ఒక్కొక్కసారి కొన్ని స్టేట్మెంట్స్ రివర్స్లో థింక్ చేయాలి, అదర్ సైడ్. సో అప్పుడు అర్థమవుతాయి. అదర్ సైడ్ మనం ప్రూవ్ చేయలేనప్పుడు దట్స్ ఆటోమేటిక్లీ ఇట్ సైడ్ కరెక్ట్ అవుతుంది. So this is such statement. అది. సో ఇట్స్ అన్ ఈజీ క్వశ్చన్. బట్ చదివా ఫస్ట్ చూసినప్పుడు ఈజీ అనిపించదు. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఆఫ్టర్ సాల్వింగ్ ఇట్ చాలా ఈజీ అనిపిస్తుంది. బికాస్ యూ కెన్ సాల్వ్ ఇట్ విత్ సింపుల్ కామన్ సెన్స్ రాదర్ దాన్ నోయింగ్ సమ్ ఫ్యాక్ట్స్. ఆప్షన్స్ కూడా అలానే ఫ్రేమ్ చేశాడు. భయపెట్టడానికే ఉంటుంది ఈ స్టేట్మెంట్లు. చూస్తే ఏందిరా ఇది అనుకుంటాం, కానీ అలా కాదు. 83 be very observant. Consider the following countries: Armenia, Azerbaijan, Croatia, Romania, Uzbekistan. Which of the above are the members of Organization of Turkic States? Name lo undi. What is the answer? What do you think is the answer? 1-5. See the name, Organization of Turkic States. నేను ఆర్గనైజేషన్ గురించి ఎప్పుడు వినలేదు. బట్ వాట్ కుడ్ బి ద మెంబర్స్ ఫ్రమ్ దీస్ ఆప్షన్స్? వాట్ డస్ తుర్కిక్ రిప్రజెంట్? సంథింగ్ రిలేటెడ్ ఇస్లామిక్ కల్చర్. ఇస్లామిక్ కల్చర్ అంటే కంట్రీ ఇస్లామిక్ కంట్రీ అవ్వాలి. రఫ్లీ, మోస్ట్లీ, మేజర్లీ ఇస్లామిక్ కంట్రీ అవ్వాలి. If you know Croatia, Romania, these are all pure Orthodox Christian countries. European countries mostly Christian countries.
ఈస్టర్న్ యూరోప్ అంతా దే ఆర్ మోర్ ఆర్థోడాక్స్. వెస్టర్న్ యూరోప్ ఆర్ ఇప్పుడు కొంచెం ఫార్వర్డ్ ప్రోగ్రెసివ్, బట్ దే ఆర్ మోస్ట్లీ క్రిస్టియన్, దే ఆర్ నాట్ ఇస్లామిక్ కంట్రీస్ అగైన్. సో క్రొయేషియా, రొమేనియా ఆర్ యూరోపియన్ కంట్రీస్. ఈవెన్ అప్పుడు యూ కెన్ రిమూవ్ 3 and 4 ఈజీలీ, యూ కెన్ కమ్ టు 2 and 5. అండ్ ఉజ్బెకిస్తాన్, అజర్బైజాన్. ఉజ్బెకిస్తాన్ యూ కెన్ సీ ముస్లిం కంట్రీ, ఇఫ్ యూ నో. సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ అన్ని ముస్లిం కంట్రీసే. ఆర్మేనియా, అజర్బైజాన్ ఏంటంటే అది కూడా సేమ్, 2 countries మధ్యలో కాన్ఫ్లిక్ట్ నడుస్తుంది. ఆర్మేనియా ఇస్ మేజర్లీ క్రిస్టియన్ డామినేటెడ్, అజర్బైజాన్ ముస్లిం డామినేటెడ్. రీజనల్ కాన్ఫ్లిక్ట్స్, ఇలా కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ కి వన్ ఆఫ్ ద రీజన్ రిలీజన్ ఇప్పుడు. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. తుర్కిక్ స్టేట్ పేరులో ఉంది ఇక్కడ. సో ఇఫ్ యూ డోంట్ నో, థింక్ వాట్ ఈస్ గివెన్. ఆర్గనైజేషన్ తుర్కిక్ స్టేట్ మెంబర్స్ ఏంది అని గుర్తెచ్చుకోలేము, బికాస్ యూ నెవర్ రెడ్ అబౌట్ ఇట్. బట్ మన ముందు ఒక ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు దాని చుట్టుపక్కల అది ఏందని థింక్ చేస్తే వస్తుంది ఈ క్వశ్చన్. ఇది అలాంటి క్వశ్చన్. దే ఎక్స్పెక్ట్ యూ టు థింక్. దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అప్పుడు సాల్వ్ చేస్తాం రాదర్ దాన్ రీకాలింగ్ ఇట్. అలా మీరు ఎక్కడ క్వశ్చన్ వచ్చినా ట్రై టు థింక్, రీకాల్, అప్పుడు వస్తాయి ఆన్సర్స్. అండ్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. 84. Consider the following statements. Gujarat has the largest solar park in India. Kerala has a fully solar powered international airport. Goa has the largest floating solar photovoltaic project in India. Current affairs ఆ ఇయర్ బాగా న్యూస్లో వచ్చాయి. సో థింక్ చేయండి. 84. హౌ ఇస్ సి? థర్డ్ స్టేట్మెంట్ ఎలా కరెక్ట్ అయింది అనుకుంటున్నావు? ఓకే, థర్డ్ స్టేట్మెంట్ ఎలా కరెక్ట్ అంటాం? సి, ఇలా థింక్ చేయండి ఒక్కొక్కసారి. గోవా ఎంత చిన్న స్టేట్, దాంట్లో లార్జెస్ట్ ఫ్లోటింగ్ అంటే ఏంది? ఫ్లోటింగ్ సోలార్ వోల్టాయిక్ ప్రాజెక్ట్ అంటే ఏదైనా వాటర్ బాడీలో ఫ్లోట్ అయ్యేది. గోవా లాంటి దాంట్లో లార్జెస్ట్ ఉండొచ్చు, ఏదైనా ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, కానీ హ్యావింగ్ లార్జెస్ట్ ఇన్ సచ్ ఎ స్మాల్ స్టేట్ ఈజ్ అన్లైక్లీ. అది కరెక్ట్ అవ్వచ్చేమో, బట్ ప్రాబబిలిటీ ప్రకారం నాకు అది వెరీ లెస్ లైక్లీ. కరెక్ట్ అవ్వచ్చేమో 90% నేను షూర్గా, బికాస్ ఇట్స్ అ వెరీ స్మాల్ స్టేట్. వేరే స్టేట్లో ఇంకా పెద్ద వాటర్ బాడీస్ ఉంటాయి కాబట్టి నేను గోవా రాంగ్ అనుకుంటా, నేను 3 తీసేస్తా. ఇఫ్ యూ గో దట్ వే, బేసిక్ మనకి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు వీటి గురించి. అండ్ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఆన్సర్ ఇస్ బి. ఎందుకంటే ఫస్ట్ స్టేట్మెంట్ వెరీ మచ్ ఇన్ న్యూస్, కరెంట్ అఫైర్స్. ఆ టైంలో రాజస్థాన్లో బాద్లా సోలార్ పార్క్ అని ఉంటుంది, అది న్యూస్లో వచ్చింది. ఆ టైంలో మ్యాగజైన్స్లో కూడా ఉంది. బట్ యూ షుడ్ బి ఏబుల్ టు థింక్ అప్ టు 50-50. ఈ స్టేట్మెంట్ ఎలిమినేట్ చేయాలంట నేను. థింక్ అంటే ప్రతి స్టేట్మెంట్ కొంచెం గివ్ ఇట్ ద థాట్. మీరు ముందు ప్రాక్టీస్ చేసేటప్పుడు చేస్తే కొంచెం థింక్ చేయండి. ఎందుకంటే గోవాలో లార్జెస్ట్ ఉంది అన్నాడు, ఏంది? ఫ్లోటింగ్ సోలార్. అది ఆ ఫ్యాక్ట్ గురించి మీరు ఆలోచించండి. ఫ్లోటింగ్ అంటే ఏంది? ఎక్కడ వాటర్ బాడీలో ఫ్లోట్ చేయాలి, అంత పెద్దది గోవాలో. గోవా కంటే పెద్ద స్టేట్స్ చాలా ఉన్నాయి, వాటిలో వాటర్ బాడీస్ ఉన్నాయి, పెద్ద పెద్ద రివర్స్ ఉన్నాయి, లేక్స్ ఉన్నాయి, రిజర్వాయర్స్ ఉన్నాయి, పెట్టచ్చు కదా ఎక్కడో చోట. సో గోవా హ్యావింగ్ దట్ ఛాన్స్. మీరు 50 అంటే బికాస్ మీకు ఈ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ ఇప్పుడు ఉండకపోవచ్చు, ఆ టైంలో ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇది తీసేసా, అండ్ దిస్ వాజ్ అన్లైక్లీ. I came to the answer 2. But you should be able to come to at least A or B. అది థాట్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఫ్యాక్ట్ ఈ ఒక్క ఫ్యాక్ట్ తెలుస్తుంది, ఈ మిగతా ఫ్యాక్ట్స్ తెలియదు కదా. తెలియనప్పుడు ఇమాజిన్, థింక్, అది ట్రూ అయిద్దా, పాసిబుల్ అయిద్దా, అది అసలు పాసిబుల్ అయిద్దా గోవాలో. ఐ ఫెల్ట్ ఇట్స్ అన్లైక్లీ, సో ఐ విల్ గో అగేన్స్ట్ ఇట్. అండ్ నాకు ఇది రాజస్థాన్ అని తెలుసు, ఆన్సర్ వచ్చేసింది నాకు. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా తెలియకర్లా, బట్ దట్స్ ట్రూ అపారెంట్లీ. సో ఎలిమినేషన్ కానీ నాలెడ్జ్ కానీ అలా వర్క్ అవుతుంది. అది యుఎన్ క్లాస్ రిపీటెడ్ థీమ్. యాక్చువల్లీ యూపీఎస్సి మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగాడు వీటి మీద. ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీ, అది న్యూక్లియర్ పవర్ డీల్స్ కానీ, డీల్స్ కంటే అగ్రిమెంట్స్ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్, వీటి మీద క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇంతకుముందు, సో వాటి గురించి చదవండి బాగా. సో విత్ రిఫరెన్స్ టు ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, consider the following statements. A coastal state has the right to establish the breadth of its territorial sea up to a limit not exceeding 12 nautical miles, measured from baseline determined in accordance with the convention. Ships of all states, whether coastal or landlocked, enjoy the right of innocent passage through the
territorial sea. The exclusive economic zone shall not extend beyond 200 nautical miles from the baseline from which the breadth of the territorial sea is measured. What could be the answer? Think. One and three తెలుస్తారు రైట్ అనిపిస్తుంది అదే UN class basics అవి యాక్చువల్లీ టెరిటోరియల్ సిక్స్ సెకండ్ ఆప్షన్ అది ఆలోచించండి అయ్యుండొచ్చా అవ్వకూడదా ఏంది ల్యాండ్ ఆఫ్ ద స్టేట్స్ ఇబ్బంది అవుతుంది ఎంజాయ్ ద రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ ప్యాసేజ్ రైట్ అదే చిన్న ఆల్ స్టేట్స్ కోస్టల్ ఆఫ్ ల్యాండ్ అనేది ఒకటే వేరియబుల్ అంటే దేర్ మే బి అదర్ కండిషనాలిటీస్ అండర్ సాల్వ్ అండ్ దట్ ఫ్రమ్ టెరిటోరియల్ సీ అది యాజ్ ఎ రైట్ అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ సాల్వ్ బట్ ఇట్స్ కరెక్ట్ స్టేట్మెంట్ యాక్చువల్లీ నేను కూడా కన్విన్స్ అవ్వాలా ఐ గాట్ ఇట్ రాంగ్ ఇన్ ద ఎగ్జామ్ సో ఈవెన్ ఐ థాట్ బట్ పాయింట్ ఏంటంటే ఇట్స్ ఎ రైట్ ఎవ్రీ రైట్ ఈస్ కండిషనల్ రైట్ యాక్చువల్లీ ఇఫ్ ఆ స్టేట్ డజంట్ వాంట్ ఇప్పుడు ఇండియాకి టెరిటోరియల్ వాటర్స్లో చైనా కాదు ఏదైనా వేరే షిప్ ఏదైనా కంట్రీ సింగపూర్ షిప్ అది దే హ్యావ్ ఎ రైట్ బట్ ఇఫ్ దే వైలేట్ సంథింగ్ యూ కెన్ టేక్ అవే దట్ రైట్ దట్ ఈస్ ద కేస్ అక్కడ యాక్చువల్లీ నేను తప్పెట్టాను ఎగ్జామ్లో ఇది పోయింది క్వశ్చన్ బికాస్ ఐ ఫెల్ట్ రైట్ ఆఫ్ ఇన్నోసెంట్ ప్యాసేజ్ అనేది ఇన్ టెరిటోరియల్ వాటర్స్ ఇన్ వాటర్స్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని ఉంటే ఇట్స్ ఈజీ అది ఉంటుంది ఎందుకంటే దట్ సచ్ ఎ వైడ్ ఏరియా అలా నువ్వు తీసేలేవు టెరిటోరియల్ వాటర్స్ అనేసరికి 12 నాటికల్ మైల్స్ అనేసరికి నాకు అక్కడ పోయి నేను అది అనుకున్నాను దట్ వాజ్ అ మిస్టేక్ ఫ్రమ్ అంటే ఎలా చెప్పాలి దట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ థాట్ మన థాట్ ప్రాసెస్ లైన్ ఆఫ్ థాట్ యూజువల్లీ వర్క్ అయ్యేది కొన్నిసార్లు ఫెయిల్ అవుతుంది ఇదొకటి చోట ఫెయిల్ అయ్యింది ఇదొకటి ఫెయిల్ అయిన కేసు సమ్ టైమ్స్ ఇట్ విల్ ఫెయిల్ బికాస్ వీ డోంట్ నో ఎవ్రీథింగ్ వీ నో వాట్ వీ హెవ్ రెడ్ అండ్ వాట్ వీఆర్ అవేర్ ఆఫ్ అంతే కదా సో ఇక్కడ ఏంటంటే ఈ రైట్ కండిషనల్ జనరల్గా రైట్ ఏంటంటే కండిషనల్ రైట్ అది ఇప్పుడు ఒక ఎనిమి స్టేట్కి కావాలనుకుంటే మేబీ నేను చైనా డిక్లేర్ చేయొచ్చు చైనీస్ షిప్ రాకూడదు చైనీస్ షిప్ వస్తే లైక్ దే డోంట్ హ్యావ్ ఎ రైట్ వీ కెన్ సీజ్ అండ్ పనిష్ ఆర్ వాట్ ఎవర్ వీ కెన్ డూ సో బేసిక్గా వాళ్ళకి రైట్ ఉంటుంది బట్ వీ కెన్ టేక్ ఇట్ అవే ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అదే యూఎన్ క్లాస్లో ఉంది ఇఫ్ యూ రీడ్ బయటకు వచ్చా చదివిన తర్వాత నాకు కూడా అది తెలిసింది సో యూ రీడ్ మోర్ అబౌట్ ఇట్ యూఎన్ క్లాస్ గురించి ఈ పాయింటే కాదు ఇన్ జనరల్ న్యూస్లో ఏమైనా వచ్చినా ఇట్ ఈస్ వన్ ఆర్గనైజేషన్ యూ షుడ్ ప్రిపేర్ ఇంకొకటి కూడా వచ్చింది ఇంటర్నేషనల్ సీ బెడ్ ఆర్గనైజేషన్ ఏదో ఉంటుంది ఇంకొకటి ఇలా ఉన్నాయి సీ రిలేటెడ్ది హై సీ ట్రీటీ మీద కూడా క్వశ్చన్ వచ్చింది అనుకుంటా ఇంతకుముందు సో ప్రిపేర్ ఫర్ దట్ ఈ ఒక క్వశ్చన్లో జనరల్గా మనం థింక్ చేసే వే ఫెయిల్ అయింది బట్ కొన్నిసార్లు అవుతాయి ఇంకా ఏం చేయలేం వాటికి బట్ వీ షుడ్ నాట్ లీవ్ అవర్ థాట్ ప్రాసెస్ మన థాట్ ప్రాసెస్ మన థింకింగ్ దానికి కొంచెం అలైన్ అడ్జస్ట్ చేసుకోవాలి సో అలాంటి ఛాన్స్ కూడా ఉంది ఏదో ఒక వైపు తీసుకోవాలి సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద ఇష్యూ విత్ సెంకాకు ఐలాండ్స్ వెరీ కరెంట్ అఫైర్స్ దీంట్లో చూసారంటే సెంకాకు ఐలాండ్స్ it is generally believed that they are artificial islands made by a country around South China Sea. China and Japan engage in maritime disputes over these islands in East China Sea. A permanent American military base has been set up there to help Taiwan to increase its defense capabilities. Though ICJ declared them as a no man's land, some Southeast Asian countries claim them. It's pure current affairs question. Senkaku Island, Kuril Island, పరాసెల్ ఐలాండ్ ఇలాంటి మ్యాపింగ్ పాయింట్స్ చూసుకునే వాళ్ళం అప్పుడు ఈస్ట్ చైనా సీ సౌత్ చైనా సీ ఈ ఏరియా సో దాంట్లో ఈస్ట్ చైనా సీలో ఉంటుంది సెంకాకు ఐలాండ్స్ సో ఇట్స్ ఎ డిస్ప్యూటెడ్ రీజన్ బిట్వీన్ జపాన్ అండ్ చైనా ఇట్స్ ప్యూర్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది టెక్నిక్ అనేది ఉండదు అది పేపర్ చదువుతుంటే అప్పుడు ఆ 2-3 years బాగా న్యూస్లో ఉన్నాయి సో అలా తెలుస్తుంది సో దిస్ ఈజ్ హౌ లైక్ ఇది జనరల్ అవేర్నెస్ దీని గురించి డెప్త్లో చేయాల్సిన అవసరం లేదు బట్ గొడవ ఉంది డిస్ప్యూట్ ఉంది ఈ ఐడియా ఉందంటే చాలు దేని మీద అని సరిపోద్ది
ఇదే ప్లేసెస్ ఇన్ న్యూస్, ఇది కూడా ప్లేసెస్ ఇన్ న్యూస్ క్వశ్చన్. ప్లేసెస్ ఇన్ న్యూస్ ఇలానే చదువుతారు. అది ఇది డిబేట్లో ఉంది, గొడవలో ఉంది, లేకపోతే ఇక్కడ ఏదైనా కొత్తగా ఇనిషియేటివ్ స్టార్ట్ చేయబోతున్నారు, లేకపోతే డ్రిల్ చేయబోతున్నారు, రీసోర్సెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. దిస్ ఈస్ ప్యూర్లీ ప్లేసెస్ ఇన్ న్యూస్. అక్కడ సి ఆప్షన్ అది ఐలాండ్ ఏంటి సార్? అప్పుడు అది కూడా చూస్తున్నాం. తైవాన్ వాళ్ళ ఐలాండ్లోనే అయి ఉంటుంది అనుకుంటా, మరి నాకు తెలియదు, యాక్చువల్లీ తెలియదు. మేబీ యూ కెన్ చెక్ దట్. దిస్ ఈస్ వర్క్ అంటే ఇప్పుడు ఇది చూడండి, ఆ పేరు ఎక్కడైనా మీకు ఇవ్వచ్చు యాక్చువల్లీ. ఇవన్నీ కుక్డప్ స్టేట్మెంట్స్ కాదు, ఈ స్టేట్మెంట్స్ అన్ని కుక్డప్ కాదు, ఎక్కడో చాట దే ఎగ్జిస్టెడ్. సో యూ లింక్ ఇట్ టు సమ్ ఐలాండ్ ఆర్ సమ్ ప్లేస్. నో దే ఆర్ రైట్ ఇన్ దర్ ఓన్ క్వశ్చన్ అంటున్నా నేను. ఇవన్నీ స్టేట్మెంట్స్ ఫ్రేమ్ చేసినవి కాదు, ఎక్కడో ఉంటాయి, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఆప్షన్స్ క్రియేట్ చేశారు. సో దేర్ విల్ బి సంథింగ్, సమ్ ప్లేస్, ఇట్ ఈస్ అటాచ్డ్ టు సమ్ ప్లేస్. సో లుక్ ఫర్ దెమ్ అంటా నేను. డూ దట్స్ యువర్ వర్క్ టు డూ. Difficult question. This is something very difficult in the examination point of view. Consider the following pairs. Country, important reason for which they are being in news recently. Chad, setting up of permanent military base by China. Guinea, suspension of constitution and government by military. Lebanon, severe and prolonged economic depression. Tunisia, suspension of parliament by president. How many pairs are correct? Maybe people can know one, but it's very difficult. Maybe అంటే ఆ ఇయర్ అప్పుడు మీరు చదువుంటే అది, ఇది కూడా కొంచెం కరెంట్ అఫైర్స్, ఇది కూడా ప్యూర్లీ కరెంట్ అఫైర్సే. లెబనాన్ కరెక్ట్ యాక్చువల్గా, ఆ స్టేట్మెంట్ అయితే కరెక్ట్, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ అండర్ సివియర్ ఎకనామిక్ డిప్రెషన్ అండ్ బైరూట్ ఎక్స్ప్లోజన్ అయిన తర్వాత, బ్లాస్ట్ అయిన తర్వాత ఇంకా ఎకనామిక్ క్రైసిస్లోకి వెళ్ళింది. వాళ్ళ క్యాపిటల్లో పెద్ద బ్లాస్ట్ అయింది, మీరు ఎప్పుడైనా వీడియో చూస్తుంటే కోవిడ్ టైంలో, లెబనాన్లోనే అది. అండ్ ఈవెన్ నాకు కూడా గుర్తులేదు ఏది కరెక్టో. ఐ థింక్ చాట్ అయితే కాదు, ఇది యాక్చువల్లీ వన్ రాంగ్. చాట్ కాదు, ఇది కరెక్ట్. ఇట్స్ వెరీ కరెంట్ అఫైర్స్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్, బికాస్ ఇక్కడ నుంచి అందరూ ప్లేసెస్ అండ్ కాన్ఫ్లిక్ట్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మీరు ఇప్పుడు ట్రెండ్ ఎక్కడైనా చూస్తుంటే ప్లేసెస్ ఇన్ కాన్ఫ్లిక్ట్ కూడా చూడండి అన్నారు కదా. ఈ ఇయర్ పేపర్లోనే క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు. ఈ క్వశ్చన్, పైన క్వశ్చన్, ఇవన్నీ అవే క్వశ్చన్స్లోకి వచ్చాయి. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్. వదిలేయచ్చు మై పాయింట్ ఆఫ్ వ్యూ, బికాస్ ఎట్ బెస్ట్ ఇది ఒక్కటే తెలుసు, మిగతావన్నీ తెలియాలంటే చాలా కష్టం. సో ఐ థింక్ ఐ లెఫ్ట్ దట్ క్వశ్చన్ ఆ టైంలో. సో ఇట్స్ నాట్ అడ్వైజబుల్ టు డూ దిస్. అదే ఎక్కువ తెలిస్తే నాలెడ్జ్ ఉంటే బాగానే ఉంటుంది. ఇఫ్ యూ నో అట్లీస్ట్ 2 స్టేట్మెంట్స్, గో ఫర్ ఇట్. ఒక్కటే తెలుసు ఎట్ బెస్ట్ అన్నప్పుడు ఇట్స్ డిఫికల్ట్. అప్పటికే ఎక్కువ పెట్టేస్తున్నాం కదా, సో నేను రిస్క్ తీసుకోలేకపోయా. అప్పటికే ఆల్మోస్ట్ 85-90 దాకా వెళ్ళిపోయి ఉంటాను కదా, సో రిస్క్ తీసుకోలే. సో యూ కెన్ లీవ్ ఇట్ అనిపించింది. బట్ మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే యూ షుడ్ అటెంప్ట్ అంతే. అది బ్లైండ్గా పెట్టద్దు, ఆలోచించండి. ఏది ఎక్కువ పాజిటివ్ అనిపిస్తే అటు వెళ్ళండి, అలాగా. సో ఒక్కోసారి డైలమాలో ఉంటారు కదా, నేను చెప్పాను కదా, ఏది అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది అనిపిస్తే అటు సైడ్ వెళ్ళండి. మీరు అది ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, అసలు ఎలా వెళ్ళాలి, ఆ డెసిషన్ ఎలా తీసుకోవాలి, ఆ ఫీల్ ఎలా ఉంటుందో అర్థమవుతుంది మీకు. బికాస్ ఇట్స్ ఆల్ ఇంట్యూషన్, అన్నీ అందరికీ తెలీదు. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. రీజన్ ఆఫెన్ మెన్షన్డ్ ఇన్ న్యూస్. అనటోలియా, టర్కీ, అమ్హారా, ఇథియోపియా, క్యాబో డెల్గాడో, స్పెయిన్, క్యాటలోనియా, ఇటలీ. PYQ న్యూస్ ఆ ఇయర్. క్యాటలోనియా ఆల్రెడీ అడిగాడు, 2018లోనో 19లోనో అడిగాడు. సో అనటోలియా అప్పుడు ఎర్త్క్వేక్ వచ్చింది ఆ ఇయర్లో, అంతే. అనటోలియన్ ఫాల్ట్ అని చెప్పి టర్కీలో ఎర్త్క్వేక్ వచ్చింది, పెద్ద ఎర్త్క్వేక్. సో ఆ అనటోలియన్ ప్లాట్యూ ఏదో ఉంటుంది, ఈస్ట్ అనటోలియన్ రీజన్. అనటోలియన్ ప్లేట్ కూడా ఉంటుంది, చాలా ఉంటాయి. సో అక్కడ మౌంటైన్స్ కూడా ఉండొచ్చు. అనటోలియన్ మౌంటైన్స్ కూడా ఉంది యాక్చువల్గా, అట్లాస్లో చూస్తే ఉంటాయి. ఈస్ట్ అనటోలియన్ ప్లేట్, ఇంకొక ప్లేట్ ఫ్రాక్చర్ దగ్గర అయ్యి ఎర్త్క్వేక్ వచ్చింది. దట్ వాజ్ అ వెరీ యూనిక్ ఎర్త్క్వేక్. ఎందుకంటే అది అక్కడ అసలు ఎర్త్క్వేకే రాదనుకున్న దగ్గర ఎప్పుడు వస్తుందో తెలీదు, lakhs of years ఒకసారి వస్తుంది. సో అందుకు అప్పుడు బాగా న్యూస్లో ఉంది. సో దిస్ వాజ్ ఇన్ న్యూస్, దిస్ వాజ్ PYQ. మేబీ దీస్ మైట్ బి ఆల్సో న్యూస్, బట్ మెయిన్ స్ట్రీమ్ కాదు.
క్యాబో డెల్గాడో అమ్హారా అనేది కూడా ఎక్కడో చోట ఉంటుంది, బట్ వీ డోంట్ నో. సో లెట్ మీ చెక్ క్యాబో డెల్గాడో, ఐ థింక్ ఇట్ ఈస్ ఇన్ స్పెయిన్ ఆల్సో. కాదు, యా మొజాంబిక్. సో మొజాంబిక్. సో దిస్ ఈజ్ రాంగ్. ఈ రెండు కరెక్ట్ ఇచ్చారు, బట్ అట్లీస్ట్ 50-50. అగైన్ మనం అనుకున్నాం కదా, మీరు 50-50 దాకా వెళ్ళారు, ఏం చేయాలి? ఇది కాన్ఫిడెంట్గా రాంగ్ అని తెలుసు, ఇది రైట్ అని తెలుసు. ఇప్పుడు ఈ రెండు సంగతి తెలియాలి. సో ఒకటి రాంగ్ అంటే ఇది పోద్ది, ఇది రైట్ అని తెలుసు. సో ఈ మూడిట్లోకి వచ్చింది సిచ్యువేషన్. ఎలా సాల్వ్ చేస్తాం? సిచ్యువేషన్ వస్తే తెలియకపోతే ట్రై ఫర్ గోయింగ్ ఫర్ బి. ఓన్లీ 2 pairs. చెప్పాను కదా మొన్న, 4 ఆప్షన్స్లో అదే 4 pairs 4 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఓన్లీ 1, ఓన్లీ 2 కరెక్టా, ఓన్లీ 3 కరెక్టా, ఓన్లీ 4 కరెక్ట్లో ఎక్కువ ఛాన్స్ ఓన్లీ 2 కరెక్ట్ అవ్వడం ఎక్కువ అవుతుంది. 4 స్టేట్మెంట్స్ ఇస్తే 2 స్టేట్మెంట్స్ ఎక్కువ సార్లు కరెక్ట్ అవుతున్నాయి. 5 స్టేట్మెంట్స్ ఇస్తే 3 కరెక్ట్ అవుతున్నాయి ఎక్కువ. లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్లో 2024లోనే అలాగా తెలియని క్వశ్చన్స్లో ఒక 8-9 క్వశ్చన్స్లో అప్లై చేస్తే 6 క్వశ్చన్స్లో వర్కౌట్ అయింది. అది 8-9 అనుకోండి, 9లో అప్లై చేసాం అనుకోండి, 6 వర్కౌట్ అయిపోయాయి. సో 9 క్వశ్చన్స్ గుడ్డిగా, 5లో అయితే 3, 6 తెలియని క్వశ్చన్స్, తెలిసిన క్వశ్చన్స్లో కాదు, మళ్ళీ తెలియని క్వశ్చన్సే. సరే ఇలా పోదాం అనుకుని నాకు ట్రై చేస్తుంటే, మొన్న ఎవరితో ఫ్రెండ్తో ట్రై చేస్తుంటే, సో దానికోసం చెప్తూ ట్రై చేస్తే 9 క్వశ్చన్స్లో 6 పడ్డాయి, 8 or 9లో 6 పడ్డాయి. సో ఇమాజిన్ 10 మార్క్స్ వచ్చేసాయి మీకు 9 క్వశ్చన్స్లో. ఏం తెలియకపోయినా, లైక్ ఇది ట్రెండ్ ఫాలో, లాస్ట్ ఇయర్ పేపర్లో నేను చెప్తున్నా, నాట్ ఇన్ 22 or 23, 24 పేపర్లో కూడా వర్క్ అయింది. సో తెలియకపోతే యూ కెన్ గో ఫర్ లైక్ 4లో ఉంటే 2, 5లో ఉంటే 3, బట్ దిస్ షుడ్ బి యువర్ లాస్ట్ రిసార్ట్. ఏం తెలియకపోతే దిస్ షుడ్ నాట్ బి యువర్ ఫస్ట్ రిసార్ట్, బికాస్ దెర్ విల్ బి అదర్ క్వశ్చన్స్ వేర్ యూ విల్ నో ద ఆన్సర్, అండ్ అది ఖచ్చితంగా బి అయి ఉండదు, మీకు తెలుసుంటుంది. బట్ ఇక్కడే క్వశ్చన్ చూడండి, ఇది కరెక్ట్ అయింది, ఇది పోయింది మీకు, బికాస్ ఇక్కడ ఓన్లీ 3 ఆన్సర్. బట్ మీరు అలా ఈ క్వశ్చన్ ఇప్పుడు ఈ పేపర్లో 10 పెట్టుంటే, 10 ఉంటే అన్ని పెట్టుంటే బీలుగా, అదే దాని ప్రకారం 7 కరెక్ట్ అయ్యేవి. చాలు కదా, 7 కరెక్ట్ అయ్యాయంటే 10లో ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ అస్. సో ఏం తెలియని దగ్గర వీఆర్ గెయినింగ్ మార్క్స్. సో బట్ యూజ్ దట్ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్. బీ వెరీ కేర్ఫుల్. క్వశ్చన్ సాల్వ్ చేయండి, ఎలిమినేట్ చేయండి. ఇప్పుడు ఎలిమినేట్ చేశాక బీసీ దగ్గరకు వచ్చింది మీ కేసు, ఆర్ ఏబీ దగ్గరకు వచ్చింది, ఇంకా తెలియట్లేదు, మేబీ యూ కెన్ గో ఫర్ బి. అలా డెసిషన్ తీసుకోవచ్చు, ఇట్ విల్ హెల్ప్. ఎందుకంటే ఎక్కువ సార్లు. బట్ ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఇట్ ఈస్ సి ఆర్ ఇట్ ఈస్ ఏ, యూ షుడ్ గో విత్ దట్. ట్రెండ్ని ఇలాంటివన్నీ లాస్ట్ రిసార్ట్గా వాడుకోండి. 89. With reference to Indian laws about wildlife protection, consider the following statements. Wild animals are the sole property of the government. When a wild animal is declared protected, such an animal is entitled for equal protection whether it is found in protected areas or outside. Apprehension of a protected animal becoming a danger to human life is sufficient ground for its capture or killing. Interesting one. One wrong, sir. నేను కూడా ఏనే పెట్టా, ఆన్సర్ ఇస్ బి. సోల్ ప్రాపర్టీ ఆఫ్ ద గవర్నమెంట్, దే ఆర్ నాట్ ప్రాపర్టీ. ఎక్కడ డిక్లేర్ చేయలేదు యాక్చువల్లీ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో. చెక్ చేసింది హైకోర్టు జడ్జ్మెంట్ ఒకటి. మరి యూపీఎస్సీ కీ ప్రకారం అయితే ఇట్స్ బి. ముంబై హైకోర్టు అంటే ఇప్పుడు వైల్డ్ యానిమల్స్ అటాక్ చేస్తే కంపెన్సేషన్ గవర్నమెంట్ ఇవ్వాలి, దానికి బేసిస్ వైల్డ్ యానిమల్స్ ఆర్ సోల్ ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ అన్నట్టు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఓకే, బట్ ఇచ్చారు మేబీ కీ. అది యూపీఎస్సీ కీ ప్రకారం అయితే ఆన్సర్ ఇస్ బి. సమ్ టైమ్స్ యూపీఎస్సీ కెన్ బి రాంగ్, దట్స్ వై కీలు తప్పు అనుకున్నాను. అప్పుడు కూడా చాలా మంది కీలు 1 and 2 అనుకోవచ్చు, బట్ థర్డ్ స్టేట్మెంట్ ఈస్ సంథింగ్ యూ షుడ్ గెట్ ఇట్ కరెక్ట్. అది జస్ట్ ఒక భయం ఉందనం వల్ల నువ్వు చంపేయచ్చా? టైగర్ వచ్చింది, లెపర్డ్ వచ్చింది అని చెప్పి ప్రతిసారి చంపేస్తారా? చంపేరు. క్యాప్చర్ చేసి పక్కన వెళ్ళి ఏరియాలో వదులుతారు, ఫారెస్ట్లో, సేఫ్ ఏరియాలో. జస్ట్ ఈ స్టేట్మెంట్ అయితే మీరు తప్పు పెట్టకూడదు అట్ ఎనీ కాస్ట్. అండ్ ఈ స్టేట్మెంట్ చూసారంటే ఇట్స్ లుక్స్ ట్రూ, ఎందుకంటే ఎక్కడైనా ప్రొటెక్ట్ చేయాలి. టైగర్ని నేను ఫారెస్ట్లు ఆ ఏరియాలో ప్రొటెక్టెడ్ ఏరియాలో ఉంటేనే ప్రొటెక్ట్ చేస్తాను, పొరపాటు హ్యూమన్ వైల్డ్ లైఫ్ బయటికి నేల మన ఇక్కడికి వచ్చిందంటే కాపాడను అనేది ఉండదు. ప్రొటెక్షన్ అనేది ఎక్కడైనా ప్రొటెక్షనే వాటికి. సో అలా ఈ టూ స్టేట్మెంట్స్ వర్క్, యూ కెన్ థింక్. బట్ దిస్ ఈస్ సంథింగ్ యూపీఎస్సీకి డిబేటెడ్ యాక్చువల్లీ. ఇక్కడ
ఇప్పుడు హైకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం అలా అనుకుంటే యూపీఎస్సీకి తప్పే. ఈ క్వశ్చన్ అప్పుడు కూడా డిబేట్లో ఉన్నింది బాగా. గవర్నమెంట్ అంటే స్టేట్ ఆర్ సెంట్రల్ ఆ, అది కాంపిటేషన్ ప్రాబ్లం. ఏది వైల్డ్ యానిమల్స్ ఎవరు మేనేజ్ చేస్తే వాళ్ళే, యూజువల్లీ స్టేటే వస్తుంది. గవర్నమెంట్ అంటే కాంట్రడిక్షన్ ఉంది కదా, మనం మాట్లాడుతున్నాం. మేబీ అంత స్పెసిఫిక్ ఇవ్వలేదు కాబట్టి కరెక్ట్ అలా కూడా అనుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అని ఇవ్వాలి, గవర్నమెంట్ అంటే మేబీ అది కూడా ఒక వే. బట్ ఒకటి అక్కడ స్టేట్ గవర్నమెంట్ అది కూడా డిబేటబులే. అగైన్ ఇట్స్ ఆల్ డైసీ ఉన్నప్పుడు ఏమైంది, వాళ్ళు సేఫ్ రూట్ తీసుకున్నారు, ఇది తప్పని ఇచ్చేసారు అప్పుడు, డిస్పైట్ హ్యావింగ్ సచ్ వన్ జడ్జ్మెంట్. సో ఇది చాలా డిబేట్లో ఉంది అప్పుడు. అయితే నాకు తెలియదు, నాకు కూడా గుర్తులేదు. అగైన్ సోల్ ప్రాపర్టీ, దే ఆర్ ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ అయి ఉండొచ్చు, సోల్ ప్రాపర్టీ అని ఉండకపోవచ్చు. అది కూడా ప్రాబ్లమే అక్కడ. దిస్ ఈస్ ద వర్డ్ అడ్జెక్టివ్. ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ అయి అని ఉండొచ్చు బికాస్ దే హ్యావ్ టు పే ద కఫర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్యామేజ్ కాంపెన్సేషన్కి. అలాగే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్లో కూడా ఒకటి యానిమల్స్ వచ్చి డ్యామేజ్ చేస్తుంటే కాంపెన్సేషన్ పే చేస్తాయి బికాస్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ అని అలా అనుకోవచ్చు. బట్ సోల్ ప్రాపర్టీ ఈస్ ద వర్డ్ అగైన్, మేబీ దట్ ఈస్ అడ్జెక్టివ్. సో లుక్ ఫర్ అడ్జెక్టివ్స్, దట్ ఈస్ ఆల్సో వే కరెక్ట్. అదేనా అనుకోవచ్చు. ఐ థింక్ ఉపేంద్ర చెప్పినట్టు కూడా ఇది కూడా గవర్నమెంట్. కానీ దానికంటే ఐఎమ్ మోర్ కన్విన్స్డ్ విత్ దిస్ బికాస్ ఇలాగా అడ్జెక్టివ్స్ యాడ్ అవుతుంటాయి స్టేట్మెంట్స్లో. అలాంటి రిపీటెడ్ క్వశ్చన్స్ చూస్తుంటారు. నేను ఒకటి క్వశ్చన్ చూసాము, సమ్ హిమాలయన్ ఫారెస్ట్ ఏరియాస్ గుచ్చి అంటే దే యాడ్ సమ్ మీనింగ్, ఎక్స్ట్రా మీనింగ్, సమ్ ఎక్స్ట్రా కాంప్లికేషన్ కానీ స్పెసిఫికేషన్ కానీ తీసుకొస్తాయి. అది తీసుకొచ్చినప్పుడు మీకు అర్థమైంది అది కరెక్టా కాదా, అదొక స్పెసిఫిక్ కేసులోకి తీసుకెళ్తుంది అది. సో ఎందుకంటే ఈ వర్డ్ తీసేసిన వైల్డ్ అనిమల్స్ ఆర్ ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ అనొచ్చు కదా, ఆర్ సోల్ అని ఎందుకు అన్నాడు, దెర్ ఇస్ సమ్ రీజన్. సో యూ షుడ్ థింక్ మోర్. అలా చేసినప్పుడు ఏదైనా అది తప్పైద్ది ఆర్ ఆ కాంటెక్స్ట్లో వేరే తప్పు అవుతాయి. సో ఇలా డిపెండింగ్ అపాన్ క్వశ్చన్ సిచ్యువేషన్ మారిద్ది. జస్ట్ డైరెక్ట్గా తీసుకోలేదు. ఈ వర్డ్ ఎందుకు ఇచ్చారంటే అది అలా ఉంటుంది. కానీ యూపీఎస్సీకి మాత్రం మేబీ నా గెస్ అయితే సోల్ ప్రాపర్టీ అన్న దాని వల్లే తీసేస్తుంటారు బికాస్ ఆ ఓనర్షిప్ రైట్స్ అనేది వేరే వాటికి కూడా ఉండుండొచ్చు. సో అలా ఉంటుంది. 90 వెరీ ర్యాండమ్ క్వశ్చన్. certain species of which one of the following organisms are well known as cultivators of fungi. Very random. Animal Planet నేషనల్ జియోగ్రఫీ చూసే వాళ్ళకి తెలుస్తుంది ఈ క్వశ్చన్. ఎలా తెలుసా ముందు లేకపోతే అది ఓకే అదే అంత ఆన్సర్ యాక్చువల్లీ ఏనే. నేను ఫంగై అనగానే స్పైడర్ ఏమో అనుకున్నా బికాస్ ఇట్ ఆల్సో థ్రెడ్ చేస్తుంది, సమ్ వెల్ నోన్ అంటే కల్టివేటర్స్ ఆఫ్ ఫంగై ఏదో చేస్తుంది కదా, స్పైడర్ అనుకున్నా నేను. అట్లీస్ట్ ఈ బీసీ అయితే అనుకోలేదు. ఏఆర్డీలో డి అనుకున్నా, బట్ ఆన్సర్ ఇస్ ఏ. ఐ డోంట్ నో హౌ టు సాల్వ్ ఇట్. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తా అంటే తెలియదు. యూ ఎదర్ హ్యావ్ టు టేక్ ఎ రిస్క్ ఆర్ లీవ్ దట్ క్వశ్చన్. ఏదో ఒకటి మనకు తెలిసిన నాలెడ్జ్ లేకపోతే చూసిన ఇమాజినేషన్, యూ కెన్ టేక్ సమ్ కాల్ బికాస్ యు ఆర్ సర్టైన్ టు లూజ్ సమ్ క్వశ్చన్స్. బట్ ఆ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అని చెప్పలేవు. సో దట్స్ వై యూ హ్యావ్ టు టేక్ మోర్ రిస్క్. మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు ఒక 2 క్వశ్చన్లు ఎక్కువ పోయినా పర్వాలేదు. తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే ఎక్కువ రాంగ్ అయిపోతే యుల్ మూవ్ అవే ఫ్రమ్ కట్ ఆఫ్. ఎక్కువ క్వశ్చన్లు అటెంప్ట్ చేస్తే మ్యాథ్స్ చూడండి, ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే దాన్ని నెగెక్ట్ చేయడానికి 3 రాంగ్ అవ్వాలి. సో ఎక్కువ అటెంప్ట్ చేసేటప్పుడు ఏంటంటే మీకు 50-50, ఇప్పుడు 10 ఎక్కువ అటెంప్ట్ చేసి 5 కరెక్ట్ అయ్యి 5 రాంగ్ అయినా కానీ స్టిల్ మీరు 6 మార్క్స్ ఎక్కువ తెచ్చుకోవచ్చు, నెట్ పాజిటివ్లో ఉంటారు. సో దట్స్ వై ఇట్స్ ఆల్వేస్ అది ఇలాంటి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలంట, బట్ పోయినా పర్వాలేదు అనుకోవాలి అలాగా. కరెక్టే, ఆ టైంలో నాకు రాలేదు థాట్ బికాస్ కరెక్టే. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, సింగిల్ స్టేట్మెంట్, వర్కింగ్ అవుట్. జనరల్గా ఏంటంటే సింగిల్ టర్మ్ ఇచ్చో లేకపోతే వాట్ ఈస్ బెస్ట్ డిఫైన్స్ ఇలాంటి క్వశ్చన్స్ చూసాం, కానీ ఇలాంటి దగ్గరకు వచ్చేసరికి థాట్ రాలేదు. ఇలా చూడలా. మేబీ యూఆర్ రైట్, ఇది ఎకాలజీ కిందకు వస్తుంది మొత్తం. నైస్, అది వెరీ గుడ్. PYQ బేస్డ్
91 సైట్ ఆఫ్ అశోకాస్ మేజర్ రాక్ ఎడిక్ట్స్, లొకేషన్ ఆఫ్ ద స్టేట్. ఆల్రెడీ ఇంతకుముందు అడిగారు ఇవి 2019-18లో క్వశ్చన్స్ వచ్చాయి కొన్ని. సో ఒకటో రెండో కొత్తవి అడిగారు, బట్ అగైన్ యూ హ్యావ్ టు డూ. ఆంధ్రప్రదేశ్, ధౌలి ఒడిశా, ఎర్రగుడి ఆంధ్రప్రదేశ్, జౌగడ మధ్యప్రదేశ్, కల్సి కర్ణాటక. పోయిటర్ కాబట్టి 2 pairs. తెలియకపోతే దానికి వెళ్ళొచ్చు. ఆన్సర్ 2 బట్ అట్లీస్ట్ ఈ రెండు ఐడియా ఉండాలి. పీవైక్యూస్, ధౌలి వాజ్ ఆస్క్ డైరెక్ట్లీ, పీవైక్యూలో ఉంది. 2018లోనూ ఎక్కడో అడిగాడు. కాల్సి దానికంటే ముందు ఎక్కడో పేరు వచ్చింది. ఎర్రగుడి అట్లీస్ట్ మనం పేరు కొంచెం చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ అది కరెక్ట్ యాక్చువల్లీ. 1 and 2 ఆర్ కరెక్ట్ అండ్ 3, 4 ఆర్ రాంగ్. సో అట్లీస్ట్ 1 ఇది తప్పు ఇది కరెక్ట్ అని తెలిస్తే అగైన్ యూ కెన్ కమ్ టు దిస్. ఇది ఎర్రగుడి either తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ నేమ్ నామన్ క్లేచర్ ప్రకారం. బట్ అగైన్ మోర్ ఛాన్స్ ఏది అని ఆలోచిస్తే పేరు ఆంధ్ర అయి ఉండొచ్చు. సో తీసుకోవాలి అగైన్, మేబీ ఇట్స్ ఎ ఛాన్స్, గేమ్ ఆఫ్ ఛాన్స్. సో బికాస్ ఈ రెండు పీవైక్యూస్ ఇది నామన్ క్లేచర్ మనకి. దట్ ఇస్ ద అంటే డైరెక్ట్ నాలెడ్జ్ ప్రకారం. జౌగాద అగైన్ దీనికి ఎన్సీఆర్టీ బాగా చదివి ఆల్ మేజర్ అండ్ మైనర్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక గుర్తుపెట్టుకుంటే సూపర్, లేకపోతే చాలా కష్టం. చాలా ఉంటాయి బట్ మేజర్వి 18 ఉంటాయి అనుకుంటా, అశోకవి 14. 14. సో ఇంకా మైనర్ అయితే 100+ ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకుంటాం? అన్నీ గుర్తుపెట్టుకోలేము. బట్ పీవైక్యూస్లో ఉన్నవి మేజర్వి గుర్తుపెట్టుకోండి, ట్రై చేయండి. అంటే 14 కాబట్టి. ఆల్సో సమ్ మైనర్ లైక్ ఇఫ్ దే ఆస్క్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఆస్క్డ్ ఇన్ పీవైక్యూస్, గుర్తుపెట్టుకుంటే సమ్ యూ కెన్ ఎలిమినేట్. బికాస్ 2019లో వచ్చింది క్వశ్చన్, 18లో కూడా వచ్చింది డైరెక్ట్గా. ఇవి ఇంకొంచెం ముందు వచ్చింది కాల్సీ అనేది. ఐ డోంట్ రిమెంబర్ ద ఇయర్ ఎగ్జాక్ట్లీ. Better to leave such questions. History, so random. Maybe 2 kings తెలుస్తారేమో. If you read medieval history, at least Tamil Nadu state books లో కింగ్స్ అండ్ డైనాసిటీ, నన్నుక, చందేల, జయశక్తి, పరమర, నాగభట్ట టు గుర్జార ప్రతిహార, భోజ, రాష్ట్రకూత. How many pairs above are correctly matched? ఇది కూడా 4, 2 ఆన్సర్. ఓన్లీ 2 pairs. కానీ ఏదేదో ఒకసారి యూ డూ ద వర్క్. బికాస్ ఆ టైంలో ఇది తెలియదు, ఎగ్జామ్ ఫస్ట్ టైం కదా చూడడము, తెలియదు. అండ్ ఐ థింక్ భోజా రాష్ట్రకూట కరెక్టే అది. అండ్ నన్నుక జయశక్తి అయితే నాకు ఐడియా లేదు. ఈ 2 ఐడియా ఉన్నాయి. నాగభట్ట కూడా గుర్జారా ప్రతిహారస్ కాదనుకుంటా. ఐ డోంట్. భోజా అయితే రాష్ట్రకూతనే. అదే ఫెమిలియర్ కాస్త కొంచెం ఫెమిలియర్. ఈ రెండైతే అసలు ఫెమిలియర్ కాదు. పరమరాస్ ఎక్కడుంటారు, చందేలాస్ ఎక్కడుంటారు, అలా ఒకటి ఐడియా ఉంటే. ఈ పేర్లు సౌత్ ఇండియన్ నేమ్స్లా ఉన్నాయి. ఇవి నార్త్ సెంట్రల్ ఇండియా. చందేలాస్ మధ్యప్రదేశ్లో ఉంటారు, పరమరాస్ రాజస్థాన్. ఈ 2 తప్పు. అంత నాలెడ్జ్ ఉండాలి కానీ ఆ టైంలో క్లిక్ అవ్వలేదు. బట్ యూ కెన్ థింక్ లైక్ దిస్. అట్లీస్ట్ ఈ కింగ్డమ్ ఈ 2 ఫెమిలియర్. అట్లీస్ట్ మన తమిళనాడు స్టేట్ బుక్స్ చదువుకుంటే ఈ 2 గుర్జార ప్రతిహారాసు, రాష్ట్రకూతాస్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్, మెయిన్ కింగ్, ఒక ఇద్దరు ముగ్గురు రూలర్స్ పేర్లు ఉంటాయి. ఇవి ఆ రెండిట్లోనే వస్తాయి. బట్ చందేల పరమారాస్ గురించి మనం చదవము. ఇప్పుడు చదవాలి మీరు అట్లీస్ట్ ఎవరు అని. బట్ హౌ కెన్ యూ థింక్ ఇఫ్ యూ నో వేర్ దే లై? చందేలా డైనాసిటీ బుందేల్ఖండ్ రీజన్ రూల్ చేసేవాళ్ళు. పరమరాస్ అనేది మాల్వా రీజన్. సో జయశక్తి, నన్నుక లుక్ సౌండ్ సౌత్ ఇండియన్ ఫర్ మీ రాదర్ దాన్ నార్త్ ఇండియన్. రాజస్థానీ,
మధ్యప్రదేశ్, సెంట్రల్ ఇండియన్ నేమ్స్ కాదు. దట్ ఈస్ హౌ ఐ థింక్ యూ కెన్ ఎలిమినేట్, లైక్ బట్ యూ షుడ్ నో వేర్ దిస్ లైక్, బికాస్ ఈ రెండు కొంచెం కామన్ మెయిన్ స్ట్రీమ్ నాలెడ్జ్, ఈ రెండు నాట్ సో మెయిన్ స్ట్రీమ్. అండ్ ఆన్సర్ అయితే ఓన్లీ 2 pairs. అగైన్ తెలియకపోతే మీకు బి వర్కౌట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఇయర్ తెలియని వాటిలో 8-9 అప్లై చేస్తే 6 అయ్యాయి. సో యూ కెన్ బట్ మేక్ ఇట్ ఏ లాస్ట్ రిసార్ట్. నేను చెప్పాను కదా అని ఫస్ట్ అప్లై చేస్తే మీరు ఎగిరిపోతారు. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ సంగం లిటరేచర్ ఇన్ ఏన్షియంట్ సౌత్ ఇండియా ఈస్ కరెక్ట్? Sangam poems are devoid of any reference to material culture. The social classification of Varna was known to Sangam poets. Sangam poems have no reference to Varir ethic. Sangam literature refers to magical forces as irrational. Think. I think it's an easy question. See wrong, sir. ఆలోచించండి ఇంకా. If you know basics about Sangam literature, poems, వాళ్ళ గొప్పతనాలు, వీరధీర సూర ఇలా చెప్పుకుంటారు. అది లేకుండా ఉండదు. వారి ఎథిక్ గురించి ఏదైనా పోయమ్స్, హిస్టారికల్ రైటింగ్స్ ఉండే కొన్ని టాపిక్స్ మీదే మెయిన్గా. ఇట్ విల్ బి అబౌట్ ఆ లిటరేచర్ ఉండేది, అక్కడున్న సొసైటీ ఎలా ఉంది, సోషల్ సిస్టమ్స్ కానీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, కింగ్స్ గురించి వాళ్ళ గొప్ప కథలు, ఏదైనా లవ్ స్టోరీ, ఏదైనా పెద్ద పెద్ద కథలు, లేకపోతే అక్కడున్న వాటి డిస్క్రిప్షన్. ఈ 4 ఉంటాయి మెయిన్గా. ఇంతకంటే ఎక్కువ బియాండ్ ఏముండవు. డీప్ రూలర్ గురించి కానీ, రూలర్ స్టోరీస్, లోకల్ హీరోస్ కానీ, వాళ్ళ కింగ్స్ గొప్పతనం. ఎందుకంటే ఎవరైనా రాశారంటే, ఒక ఆస్థానంలో ఉన్నారంటే ఆయన గురించి గొప్పగా రాస్తారు కదా. ఆ రాస్తేనే నగదు, బహుమానాలు, సత్కరిస్తారు. తిడుతూ ఎవరు రాయరు. సో వాళ్ళ గురించి రాస్తారు గొప్పగా. ఇంకొకటి అక్కడ ఉన్న పరిస్థితుల గురించి కొన్ని బుక్స్ ఉంటాయి, లైక్ సోషల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, ఆడవాళ్ళు ఎలా ఉన్నారు, అప్పట్లో ఈ యుద్ధాలు చేశారు, ఇవి చేశారు, వీళ్ళు సఫర్ అయ్యారు, వీళ్ళు ఇంత బాగున్నారు, ఇలాంటివి ఉంటాయి. ఇంకొకటి అక్కడున్న జనరల్ డిస్క్రిప్షన్, లైక్ ఆ ఏరియాలో ఈ పొలాలు పండేవి, ఈ నదులు ఉండేవి, అలా ఈ నది ప్రవహించేది, ఇలా పచ్చగా ఉండే పొలాలు ఉండేవి, సముద్రంలో అలలు వచ్చేవి, ఇవి తినేవాళ్ళు, ఇలాంటి వాటి గురించి ఉంటాయి. 4వది ఇంకోటి ఏదో చెప్తున్నాను, టెక్నాలజీ కాదు. సో అబౌట్ సోషల్ రిలేషన్, సొసైటీ ఎలా ఉంది, కింగ్ గురించి ఎక్కువ రాయడము, అక్కడున్న జనరల్ డిస్క్రిప్షను, అడ్మినిస్ట్రేషన్ గురించి, వీటి గురించి ఉంటుంది ఇన్ఫర్మేషన్. అండ్ అది చూసుకుంటే వారియర్ ఎథిక్ గురించి లేకుండా ఉంటుంది, వాళ్ళ గొప్పతనం గురించి అది ఉండడం అసలు ఇల్లాజికల్. అండ్ డివైడ్ ఆఫ్ ఎనీ రిఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సే దే డోంట్ హ్యావ్ ఎనీ రిఫరెన్స్ టు మెటీరియల్ కల్చర్. ఎందుకంటే అప్పట్లో అందరూ, అది అసలు చాలా ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ నా ఒపీనియన్లో. డివైడ్ ఆఫ్ ఎనీ రిఫరెన్స్, అసలు ఏ రిఫరెన్స్ లేదు. అప్పట్లో యుద్ధాలు దేనికోసం చేశారు? ల్యాండ్, గోల్డ్, ఇంకేమంటే అవి వాల్యుబుల్ డైమండ్స్, వాట్ ఎవర్ అదర్ వాల్యుబుల్ రిసోర్సెస్. అసలు అవంతా మెటీరియల్ కల్చరే కదా. సో అసలు డివైడ్ అంటే అసలు ఏమీ లేదు. మొత్తం సంగం పోయం, సంగం లిటరేచర్ మొత్తంలో ఏమీ లేదు. హైలీ అన్లైక్లీ. అండ్ సేమ్ థింగ్, సంగం లిటరేచర్ రిఫర్స్ టు మ్యాజికల్ ఫోర్సెస్ అండ్ ఇరేషనల్. అప్పట్లో మంత్రాలు, తంత్రాలు, బూటకం అని చెప్పేది ఇట్స్ వెరీ అన్లైక్లీ. అప్పట్లో నమ్మేవాళ్ళు. రినైజాన్స్ అంతా వచ్చింది లేటర్ పీరియడ్ ఆఫ్ టైం. సంగం అనేది బీసీ. అప్పట్లో మంత్రాలు ఇవన్నీ నమ్మేవాళ్ళు కదా. సో దిస్ ఈజ్ ఆల్సో అన్లైక్లీ. అండ్ ఇఫ్ యూ నో దెర్ ఆర్ 4 క్లాసిఫికేషన్, వర్ణ క్లాసిఫికేషన్ ఉంది ఆ టైంలో సంగం లిటరేచర్లో. అరసర్, వెల్లలార్ ఏవో ఉంటాయి కొన్ని. నో దోస్ నేమ్స్. ఇవన్నీ ఆ తమిళనాడు బుక్లో కూడా ఉంటాయి, వేరే దగ్గర కూడా ఉంటాయి. యూ షుడ్ నో దమ్. న్యూ ఎన్సీఆర్టీలో కూడా ఉంటాయి. ఆన్సర్ ఇస్ బి. సోషల్ క్లాసిఫికేషన్ ఆఫ్ వర్ణ వాజ్ నోన్ టు సంగం పోయిట్స్. అక్కడ ఉంది వర్ణ సిస్టమ్ ఉంది సంగం టైంలో. 94 Yoga Vasishtha was translated into Persian by Nizamuddin Panipati during the reign of. Who can know such questions? So దీంట్లో కులాధరన్, ఫనం, ఇది,
ఇంకొక 3-4 అక్క కింగ్డమ్ నన్నుక అవి ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ ర్యాండమ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఎలా ఆన్సర్ చేయాలి తెలియదు. ఫేమస్ ఎవరు? మోస్ట్ ఫేమస్ ఇట్లు అక్బర్. ఇంకా హుమాయూన్ తీసేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్. షాజహాన్, అక్బర్ వీడు ఎంకరేజ్ చేయడంతగా ఏసీలోకి రావచ్చు. అండ్ లిటరేచర్ మోస్ట్లీ కాంట్రిబ్యూటెడ్ బై ఎవరెవరు ఏది కాంట్రిబ్యూట్ చేశారో తెలుసుకోండి. అక్బర్ ఆర్కిటెక్చర్ ప్లస్ లిటరేచర్, షాజహాన్ పెయింటింగ్స్ ఆర్కిటెక్చర్, లిటరేచర్ అంత ఎక్కువ కాదు. ఔరంగజేబ్ నథింగ్. ఎంకరేజ్మెంట్ ఏం చేయలేదు అని అట్లా ఎంకరేజ్మెంట్. అక్బర్ ఎంకరేజ్ లాట్ ఆఫ్ థింగ్స్, లాట్ ఆఫ్ పీపుల్ టు రైట్. నాకు ఆ థాట్ రాలేదప్పుడు అక్బర్ ఇస్ ఆన్సర్. బట్ మోస్ట్ ఫేమస్ అని కూడా వర్కౌట్ అయింది. కానీ వాట్ ఈస్ ఈచ్ కింగ్ నోన్ ఫర్? ఆర్ట్ అండ్ కల్చర్లో అక్బర్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ ఎంకరేజ్మెంట్ ఫర్ లిటరేచర్, ఆర్కిటెక్చర్. చాలా కన్స్ట్రక్షన్ అక్కడే అయింది. షాజహాన్ ఏమో పెయింటింగ్స్, ఆర్కిటెక్చర్. బట్ ఆ టైంలో ఆ థాట్ రాలేదు నాకు, బికాస్ ఐ డోంట్ నో సచ్ థింగ్స్ ఎట్ ద టైమ్. దట్స్ ఎ గుడ్. ఇదైనా ఆన్సర్ చేయొచ్చు. ఫనం కొంచెం ఆ పేరులో. బట్ కులాధరన్ ఐ డోంట్ నో. వాళ్ళు చేస్తారు, మనకి తెలియదు కదా. మనం వాడుతుంటే మనకు గుర్తొస్తాయి. మనం ఎక్కడో చాట ఏదో టైంలో ఎంతో కొంత వాడుంటే మనకు ఐడియా వస్తుంది. ప్రాబ్లం అక్కడ వస్తుంది. హిందీ వాళ్ళకుండే అడ్వాంటేజ్ కొన్ని ఉంటాయి, మనకు కొన్ని అడ్వాంటేజ్ ఉంటాయి. సో ఎవరి రీజనల్ అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. 95 వెరీ మచ్ కరెంట్ అఫైర్స్. ఆయరు, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. The world's second largest statue in sitting pose of Ramanuja was inaugurated by the Prime Minister of India at Hyderabad recently. Which of the following statements correctly represents the teachings of Ramanuja? The best means of salvation was devotion. Vedas are eternal, self-existent and wholly authoritative. Logical arguments were essential means for the highest bliss. Salvation was to be obtained through the meditation. Ramanuja, what kind of bhakti saint he is? Shankaracharya large Advait. Answer is B. It's not B. A. Sorry, A. Answer is A. Ramanuja faith process ఏంది? భక్తి మార్గ. జ్ఞాన మార్గ ఎవరిది? శంకరాచార్య. సో భక్తి మార్గ రామానుజ is known for భక్తి మార్గ. డివోషన్, భక్తి మెయిన్ వన్ ఆఫ్ ద మేజర్ స్టార్ట్ అయ్యేది రామానుజ దగ్గర. భక్తి మూమెంట్ హీస్ మేజర్ ఫౌండేషన్ రామానుజది. ఆర్ట్ అండ్ కల్చర్ ప్రతిదీ చెప్పాలని తెలియాలి అని చెప్పను, కానీ లిటరేచర్, భక్తి మూమెంట్, సంథింగ్ అబౌట్ ఆర్కిటెక్చర్, టెంపుల్ ఆర్కిటెక్చర్, ఇది లిటరేచర్, భక్తి మూమెంట్, బుద్ధిజం, జైనిజం ఆర్ సంథింగ్ యూ మస్ట్ బి థరో. ఎందుకంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చింది ఈ థీమ్స్లోనే. భక్తి, సూఫీ మూమెంట్, లిటరేచర్, ఆల్ కైండ్స్ ఆఫ్ లిటరేచర్, సాంస్క్రిట్, వేదిక్, బుద్ధిస్ట్, జైనిస్ట్ అండ్ తమిళ్, తెలుగు ఉంటే తెలుగు, ఏ కింగ్స్ ఏవి రాశారు, ఫేమస్ కింగ్స్ అందరూ వాళ్ళు రాసినవి ఉంటాయి. ఇలాంటి లిటరేచర్ మీకు తెలియాలి. పీవైక్యూస్లో చాలా మంది వచ్చాయి. 24లో భాష అని వచ్చారు, 22లో దీంట్లోనే ఒక క్వశ్చనే మొత్తం బుక్స్ గురించి వచ్చింది. లిటరేచర్ వెరీ ఇంపార్టెంట్. టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద ఇంపార్టెంట్, అది బేసిక్, వన్ ఆఫ్ ద ఫౌండేషన్. భక్తి, సూఫీ, బుద్ధిజం, జైనిజం ఎక్కువ టాపిక్స్. మీరు ఒకవేళ నితిన్ సింగ్ కానీ ఇంకేదైనా సోర్స్ కానీ ఈ చాప్టర్స్ మాత్రం కాంప్రహెన్సివ్గా చదవండి. క్వశ్చన్స్ వస్తే వీటిలో ఎక్కువ వస్తాయి, వీటి నుంచి బయటికి వస్తాయి వేరేవి ఇంకా, విచ్ ఈజ్ అన్లైక్లీ. నితిన్ సింగ్ అని నా నోట్స్ ఉండేది, నా క్లాస్ నోట్స్ ప్లస్ అవసరమైతే నితిన్ సింగ్ అని. ఎస్పెషల్లీ బుద్ధిజం, జైనిజం, భక్తి, సూఫీకి చదివాను. లిటరేచర్ అప్పటికే ఇంత వస్తుందని అనుకోలేదు, అవసరం తర్వాత చదవాల అంతే. ఐ ఫెల్ట్ ఇట్స్ వాజ్ ఓకే. పీవైక్యూస్ పట్టుకొని పోయా, బట్ ఫర్ యూ ఇట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ ఆస్క్డ్, సో యూ షుడ్ ఫాలో. అది నా టైం కాదు, ఇట్ వాజ్ ఓకే. 96. The Prime Minister recently inaugurated the new circuit house near Somnath Temple at Veraval. Which of the following statements are correct regarding Somnath Temple? Somnath Temple is one of the Jyotirlinga shrines. A description of Somnath Temple was given by Al-Biruni. Prana Pratishtha of Somnath Temple was done by President
సర్వేపల్లి రాధాకృష్ణన్. ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ప్యూర్ ఫ్యాక్ట్స్. 3 wrong, sir. So 1 point. 3 రాంగ్ అండ్ సర్టెన్ ఎలా చెప్తారు ఎగ్జామ్లో? దట్స్ మై పాయింట్. హౌ టు థింక్. అది యాక్చువల్గా చేసింది ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, ఫస్ట్ ప్రెసిడెంట్. అది కరెక్టే, ప్రెసిడెంటే ఎవరో చేశారు అనుకోవచ్చు, ప్రెసిడెంట్ ఏం చేస్తారా అది ఇది అని. బట్ ఇట్ వాస్ డన్ ఆ టైంలో. ఇట్ వాస్ ఫర్ డిబేట్. చాలా డిబేట్ అయింది అసలు ఒక ప్రెసిడెంట్ చేయొచ్చా, బీయింగ్ ఏ హెడ్ ఆఫ్ ఎ సెక్యులర్ స్టేట్, హెడ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఎ సెక్యులర్ స్టేట్. అప్పట్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయి, 1949లోనే ఆర్టికల్స్ వచ్చాయి. అలా అది ఇది ఈ క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మళ్ళా అలాంటివి ఎక్కడో పెట్టారు, చూపించారు. ఇది చేసినప్పుడు జరిగింది. సో హౌ కెన్ యూ టెల్? 1 is 1 తెలిసి ఉంటుంది మీకు. 2, 3లో ఇప్పుడు మనం అనుకునేది ప్యూర్ ఫ్యాక్చువల్ క్వశ్చన్స్లో యూజువల్లీ ఆల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ తక్కువ. ఈ రెండిట్లో ఉంటుంది. మ్యానిపులేట్ చేస్తుంటారు అనుకుంటాం, విచ్ ఈస్ మోర్ లైక్లీ టు బి మ్యానిపులేటెడ్. ఇది ఉంది, ఇది కూడా మార్చచ్చు, అల్బిరూని ఇది. కానీ ఆ టైం, ఇఫ్ యూ నో అబౌట్ అల్బిరూని, అతను ఏ టైంలో వచ్చాడు? హీ రోట్ అబౌట్, అతను 1000 AD, లైక్ 1020 AD ఆ టైంలో వచ్చాడు. 1020 ఆర్ 1120, సంథింగ్ అరౌండ్ 11th-12th century వచ్చారు. అండ్ హీ రోట్ ఏ లాట్ అబౌట్ కితాబుల్ హింద్ అని ఇలా బుక్స్ రాశారు. ఆ టైంలో మీరు హిస్టరీ ఇదే హిస్టరీ చదవాల్సింది. సో కితాబుల్ హింద్ ఇంకా వేరే వేరే బుక్స్ రాశారు. హీ డిస్క్రైబ్డ్ ఏ లాట్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, ఈవెంట్స్ అరౌండ్ ఇట్. సో యాక్చువల్లీ అతను మహమ్మద్ గజనీ 17 times ఇన్వేడ్ చేశాడని దాని మీద రాశాడు. ఆ డిస్క్రిప్షన్లోనే 17 times ఇన్వేడ్ చేసి మోస్ట్ టైమ్స్ డిస్ట్రాయ్ చేసిన సోమనాథ్ టెంపుల్. దట్ ఈస్ ద హిస్టరీ బిహైండ్ ఇట్. అండ్ సంథింగ్ అల్బిరూని ఆ టైంలో మొత్తం రాశాడు దాని గురించి. నాకు ఇది గుర్తుంది వేగ్గా. అండ్ దట్ వాస్ ద టైం 1100, 1000. అండ్ ఆ టైంలో మహమ్మద్ గజనీ ఇన్వైట్ చేశాడు, ఇలాంటి వాటి గురించి రాసినప్పుడు ఇది స్టేట్ బుక్స్లో ఉంది, తమిళనాడు స్టేట్ బుక్స్లో. సోమనాథ్ గురించి రాశాడని ఉండదు, గజనీ గురించి రాశాడు, ఆ టైంలో ఇండియా గురించి రాశాడని ఉంది. ఆ టైంలో ఇన్వైట్ చేసింది ఇదే. సో గజనీ గురించి రాసే సోమనాథ్ టెంపుల్ గురించి రాయకుండా ఉండరు కదా. వెరీ లైక్లీ ఇది ట్రూ అయింది, ఆ టైం లైన్ సెట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఈజీలీ మ్యానిపులేటబుల్. ఇప్పుడు అల్బిరూనితో ఇది కూడా మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు, బట్ అల్బిరూని టైం లైన్ అది నాకు మ్యాచ్ అయింది. సో మ్యానిపులేట్ చేస్తుంటే ఇక్కడ జరుగుంటుంది అనుకున్నాను, నేను నమ్మా. బికాస్ ఐ థింక్ బికాస్ ఐ ఫెల్ట్ ఆల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ తక్కువ మనకి ప్యూర్ ఫ్యాక్ట్స్ క్వశ్చన్లో. యూజువల్లీ దీనిలో అనాలిసిస్ ఏం లేదు, ప్యూర్ ఫ్యాక్ట్సే. సో ఆల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అయ్యే ఛాన్స్లో ఈ రెండింటిలో ఏదో ఒక మ్యానిపులేషన్ చేసి ఉండాలి. మనకి అల్బిరూని నాలెడ్జ్ మీద ఉన్న నాలెడ్జ్, ఆ టైమ్ లైన్ ఇట్స్ మ్యాచింగ్ విత్ ఇట్. సో మోర్ లైక్లీ ఇట్స్ 1 and 2. అండ్ ఇక్కడ మ్యానిపులేట్ చేసే స్కోప్ దీనికి ఇది. సో ఇది ఇక్కడ మోర్ ఛాన్స్ ఉందని అనిపించింది నాకు మ్యానిపులేట్ చేసింది. సో ఐ వెంట్ అహెడ్ విత్ A అండ్ దట్ ఈస్ ద ఆన్సర్. పాయింట్ ఏంటంటే మనకున్న హిస్టరీ నాలెడ్జ్ని అప్లై చేయాలి. దిస్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ యువర్ హిస్టరీ నాలెడ్జ్ రాదర్ దాన్ ప్యూర్ ఫ్యాక్ట్. బికాస్ ఆ సోమనాథ్ టెంపుల్ గురించి రాసాం, ఎక్కడ చదవం. బట్ అల్బిరూని ఆ టైంలో వచ్చాడు, మొహమ్మద్ గజనీ అండ్ ఆ ఇన్వేషన్ గురించి రాశాడు అన్నది స్టేట్ బుక్స్లో ఉంటుంది. అందువల్ల సో యూ షుడ్ నో హిస్టరీ యాజ్ అ స్టోరీ. హిస్టరీ అనేది 2 parts. స్టోరీ గుర్తుండి, మేజర్ ఫ్యాక్ట్స్, క్రోనాలజీ, కొన్ని ఇంపార్టెంట్ PYQs నుంచి ఫ్యాక్ట్స్, ఇలా గుర్తుండి ఇది గుర్తుంటే యూ కెన్ నావిగేట్ త్రూ సర్టెన్ క్వశ్చన్స్. అది ప్రతి క్వశ్చన్ కాకపోయినా. ఇప్పుడు ఇందాక కూడా యోగ వశిష్ట నేను ఆ టైంలో వదిలేశాను, బట్ ఇప్పుడు నన్ను ఆలోచించమంటే మోస్ట్ ఫేమస్ అని ఎలా అయినా కొడతాము. లేకపోతే ట్రాన్స్లేటెడ్ రైటింగ్ ఎవరు ఎంకరేజ్ ఎక్కువ చేశారు, స్టోరీలా తెలుసుకుంటే మనకి హిస్టరీ అక్బర్ ఇది ఎంకరేజ్ చేసేవాడు అని తెలుసు. కాబట్టి హుమాయూన్ పెద్దగా ఉన్నది లేదు, ఔరంగజేబ్ అసలు ఎంకరేజ్ చేయడు, షాజహాన్ ఏమో పెయింటింగ్లు ఇది, అక్బర్ ఏమో లిటరేచర్ ఎక్కువ ఎంకరేజ్ చేశాడు ఆర్కిటెక్చర్తో పాటు. సో ఐ కెన్ మార్కెట్ ఏ. సో నోయింగ్ ఇట్ యాజ్ ఎ స్టోరీ హెల్ప్స్ ఎప్పుడైనా హిస్టరీ. సో అందువల్ల కొన్ని క్వశ్చన్స్ అయినా మార్క్ చేసి వస్తామంటాను, ప్రతిదీ తెలియకపోయినా. అది PYQs. క్రోనాలజీ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు రాకపోతే మళ్ళీ నేర్చుకోండి క్రోనాలజీ. రకరకాల కింగ్డమ్స్, ఏ రూలర్స్, ఎవరు కాంటెంపరీ, నార్త్లో సౌత్లో ఎవరున్నారు, బికాస్ దట్ విల్ హెల్ప్ యూ టు సాల్వ్ క్వశ్చన్స్. సర్టెన్లీ ఎవరెవరు ఏ టైంలో ఉన్నారు. ఎక్కువ నాలెడ్జ్ లేకపోయినా ఎంతో కొంత సాల్వ్ చేయొచ్చు క్వశ్చన్స్ని. 97. Which of the following statements best describe the role of B cells and T cells in human body? They protect the body from environmental allergens. They alleviate the body's pain and inflammation. They act as immunosuppressants in the body. They protect the body from diseases caused by the pathogens. Science and tech, COVID,
ఆ టైంలోనే బి సెల్ టీ సెల్ ఈ టాపిక్స్ వచ్చాయి. అండ్ దేర్ వాజ్ ఆల్సో సంథింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనుకుంటా, ఏదో కార్ టీ సెల్ థెరపీ అని వచ్చింది. అగైన్ ద సేమ్ థింగ్. డీఫ్ ఆన్సర్ లింఫోసైట్స్ కదా, ఇది ల్యూకోసైట్సా, లింఫోసైట్స్, యా. సో దానిలో బి సెల్స్ టీ సెల్స్ అని ఉంటాయి. వాటి గురించి ప్రాపర్టీస్ గురించి అప్పుడు న్యూస్లో PT365లో కానీ వేరే మెటీరియల్స్లో కూడా ఇచ్చాడు. బి సెల్ అంటే ఏంది, టీ సెల్ అంటే ఏంది, ప్రాపర్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. సో అవి చదివాం అప్పుడు. అండ్ దే ఆస్క్ ద క్వశ్చన్ 98, యూ క్వశ్చన్ ద స్టేట్మెంట్స్, వస్తుంది ఆన్సర్. అదర్ దాన్ దోస్ మేడ్ బై హ్యూమన్స్, నానో పార్టికల్స్ డు నాట్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్. Nanoparticles of some metallic oxides are used in the manufacture of some cosmetics. Some metallic oxides, some cosmetics. Nanoparticles of some commercial products which enter the environment are unsafe for humans. 2 and 3. I think it's an easy question. Yes. Very much common sense. Do not exist in nature అనేది అసలు ఇంపాసిబుల్, మనం క్రియేట్ చేసిందేం కాదు. Some metallic oxide in some cosmetics, somewhere something could have been used. You have to mark it. Same goes with it. Nanoparticle pollution. So, adokati. 99th one. Consider the following statements. DNA barcoding can be a tool to assess the age of a plant or animal, distinguish among species that look alike, ఐడెంటిఫై అన్డిజైరబుల్ యానిమల్ ఆర్ ప్లాంట్ మెటీరియల్స్ ఇన్ ప్రాసెస్డ్ ఫుడ్స్. పేర్లో ఉంది బార్కోడింగ్. వాట్ డస్ ఏ బార్కోడింగ్ డూ ఫర్ యూ? బార్కోడింగ్, సో ఏం ఐడెంటిఫై చేయొచ్చు అలా ఆలోచించండి. డిఎన్ఏ బార్కోడింగ్ అంటే జనరల్గా మనం బార్కోడ్ స్కాన్ చేస్తారు బిల్స్ దగ్గర చెక్అవుట్ చేసేటప్పుడు. సో వాట్ డస్ డిఎన్ఏ బార్కోడింగ్ అంటే ఏమై ఉండొచ్చు? సో అగైన్ డిఎన్ఏని ఏదైనా ఐడెంటిఫై చేయడము, అక్కడున్న సేమ్ థింగ్ లైక్ ఏదైనా ఏదో ఒక మెటీరియల్ ఏదో ఒకటి ఉంది ఆబ్జెక్ట్, దాని డిఎన్ఏ ఏందో ఐడెంటిఫై చేయడానికి యూజ్ అయింది బార్కోడింగ్ అంటే. అలా ఆలోచించండి. వాట్ కుడ్ బి ద ఆన్సర్? సెకండ్ స్టేట్మెంట్ ఈజీ టు ఫిల్ బికాస్ ఇట్స్ అబౌట్ ఐడెంటిఫికేషన్. బార్కోడ్, ఇది ఈ ప్రోడక్ట్, ఇది ఫుడ్ ప్రోడక్టా, ఇది సోపా, డిటర్జెంటా చెప్పడానికి బార్కోడ్ ఇట్ విల్ హెల్ప్. ఇట్ విల్ హ్యావ్ ఎ యూనిక్ కోడ్. సో బార్కోడింగ్ ఏం చేస్తుంది? ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ ఎ యూనిక్ కోడ్, అది ఐడెంటిఫై చేసి ఇది అని చెప్తాము. సో అలాగా సెకండ్ది ఇట్స్ ఈజీ టు ఐడెంటిఫికేషన్. సేమ్ థింగ్ గోస్ విత్ ఐడెంటిఫికేషన్. దిస్ వన్ బార్కోడింగ్ డజంట్ క్యాలిక్యులేట్ ఎనీథింగ్. బార్కోడింగ్ ఈజ్ అబౌట్ ఐడెంటిఫికేషన్. అండ్ మీకు లక్కీలీ మీకు 1 2 3 ఇవ్వలేదు అక్కడ. సో దట్స్ మీకు మంచి దే డిడ్ ఏ ఫేవర్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కడైనా చేయొచ్చు అన్నట్టుగా కూడా అనుకోని చేస్తారేమో, బట్ యూపీఎస్సీ సేవ్డ్ యూ. బార్కోడింగ్ పర్పస్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ వరకే. డిఎన్ఏ బార్కోడింగ్ అంటే మరి తెలియదు, నాకు కూడా తెలియదు యాక్చువల్లీ. వై టు కాంప్లికేట్ ఇట్? డిఎన్ఏ బార్కోడింగ్ దాంతోనే చూసుకొని లిమిట్ చేసుకుంటే టాట్ని సెట్ అవుతుంది కదా. ఎలా అసెస్ చేస్తాం ఏజ్ని అంటే డిఎన్ఏ ఒక హ్యూమన్ నాది డిఎన్ఏ లేకపోతే క్యాట్ది ఇలా అని చెప్పచ్చు. I don't know that if it is possible, but it's overthinking. And ఇక్కడ ఐడెంటిఫికేషన్ ఆప్షన్స్ కూడా అలానే ఉన్నాయి. సో ఇట్స్ ఎ టెక్నాలజీ మేబీ పాసిబుల్ కాదో నాకు తెలియదు, బట్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ దే కుడ్ హావ్ గివెన్ దట్. ఎస్ ఎగ్జాక్ట్లీ. దీనిలో జిఎంఓ ప్రోడక్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఏదైనా అన్డిజైరబుల్ అంటే ఎలా కనిపెడతాము? ఆ డిఎన్ఏ ఉందంటే కనిపెట్టచ్చు కదా. ఐడెంటిఫికేషన్ అగైన్ ఇంత ఎక్స్ట్రీమ్ ఆలోచించద్దు. సింపుల్గా ఏదైనా ఒక ప్రోడక్ట్ వచ్చింది మన దగ్గరికి, దాంట్లో మనకి వేరేది ఏదైనా ఫారిన్ స్పీషీస్ ఏదైనా ఉంది అన్డిజైరబుల్ విచ్ కెన్ బి పాయిజన్, ఏదైనా పాయిజన్ అవ్వచ్చు, ఏదైనా స్పీషీస్ కల్తీ అయింది, లేకపోతే జిఎంఓ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్. ఎలా చేస్తామంటే దాని డిఎన్ఏ ఏమైనా ఐడెంటిఫై అయింది, ఇవి ఉంటాయి అని. సో అలాంటి డిఎన్ఏ ఐడెంటిఫై ఉంటే అలాంటి డిఎన్ఏ అది అలా చేయొచ్చు. నీ థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఇక్కడ దీని మీద ఉండాలి. డిఎన్ఏ బార్కోడింగ్ పర్పస్ ఐడియా ఉండాలి మనకి.
అయి ఉండదు సార్. Hmm. సో ఫిజియాలజీలో అది చూస్ చేసుకోవడానికి మోస్ట్ ప్రాబ్లం అసెస్ చేయాలంటే ఇంకా ఎక్కువ ఉండాలి, క్యాలిక్యులేట్ చేయాలి. ఇప్పుడు మన ఒక హ్యూమన్ డిఎన్ఏ తీసుకొని ఇది హ్యూమన్ డిఎన్ఏ అనేది ఐడెంటిఫికేషన్ అయింది, అది ఏజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయడానికి వేరే పారామీటర్స్ ఉంటాయి. వీ డోంట్ నో అవర్ టెక్నాలజీ, బట్ జస్ట్ బై ఆ స్కానర్, ఒక బార్కోడింగ్ ఐడెంటిఫికేషన్ ఒక టూల్ ఉంది అనుకుందాం, ఒక స్కానరో లేకపోతే ఏదో ఒకటి ఉంది, దాంతో ఏజ్ చెప్పాలంటే చాలా కష్టం కదా అంటాను నేను. అవును. సో అందుకే అంటున్నా నేను, అంటే బార్కోడింగ్ పర్పస్ దానికి ఏది లింక్ అవుతుంది. పుట్ ఇన్ సింగిల్ లైన్ ఆఫ్ థాట్, కొత్త వేరియబుల్ యాడ్ చేసుకోకండి. కొత్త వేరియబుల్ యాడ్ చేసుకుంటే యూ విల్ లైక్లీ గెట్ ఇట్ రాంగ్. అక్కడ క్వశ్చన్ కాంటెక్స్ట్ ఏం అడిగాడు దాని నుంచే థింక్ చేయండి. మూడు అనిపిస్తుంది సార్ యాక్చువల్లీ. అనిపిస్తాయి, దట్స్ వై నేను చెప్పాను కదా యూపీఎస్సీ సేవ్ చేసింది మిమ్మల్ని అంటా నేను. బట్ పాయింట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ మళ్ళీ ఆలోచించాల్సింది. బార్కోడింగ్ పర్పస్ ఏంది క్లియర్గా స్లోగా ఆలోచిస్తే ఇక్కడికే వస్తాం ఆన్సర్. సో యూ షుడ్ నో వర్డ్స్ నుంచి రావాలి. ఎక్స్ట్రా చేయొచ్చేమో ఆ ఇన్ఫర్మేషన్ నుండి వేరే దగ్గర ఎక్కడెక్కడో వాడచ్చు, బట్ దట్ డజంట్ మీన్ అది డైరెక్ట్గా వాడామా లేకపోతే ప్రైమరీ కాదేమో, అది ఓవర్ థింకింగ్ అయిపోద్ది. ఇట్స్ నాట్ లెవెల్ 1 ఆఫ్ థింకింగ్. అక్కడే లిమిట్ అయిపోవాలి, మనం ఫస్ట్ లెవెల్లోనే ఉంచుకోవాలి. బికాస్ ఇఫ్ యూ ఆర్ యాడింగ్ సమ్ వేరియబుల్ ఇట్ విల్ మోస్ట్ లైక్లీ అది రాంగ్ ఆన్సర్ అయ్యిద్ది. యూపీఎస్సీ అందుకే జర్నలిస్ట్గానే ఉండాలనేది. యూపీఎస్సీ ఎగ్జామే జర్నలిస్ట్ ఎగ్జాము. ఇది స్పెషలిస్ట్ ఎక్కడో చోట వాడుండొచ్చేమో, నాకు నిజంగా తెలియదు. బట్ యాజ్ పర్ దెమ్ లైక్ గూగుల్ సెర్చ్ చేస్తే ఇది ఐడెంటిఫికేషనే. ఏజ్ అసెస్ చేసే ప్రాసెస్లో మేబీ దే కెన్ యూస్ టు ఐడెంటిఫై డిఎన్ఏ బార్కోడింగ్ టూల్ టు ఐడెంటిఫై విచ్ డిఎన్ఏ, దెన్ దే విల్ ఐడెంటిఫై ఏజ్ విత్ సంథింగ్ ఎల్స్. బట్ డిఎన్ఏ బార్కోడింగ్ టూల్ డైరెక్ట్లీ ఏజ్ అసెస్ చేస్తుందా అంటే నా ఒపీనియన్లో చేయదు. బికాస్ బార్కోడింగ్ పర్పస్ అది కాదు, బికాస్ ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ అంటా నేను. అది సో అలా అనుకోకూడదు, ఏది చేయొచ్చు కదా హెల్ప్ చేయొచ్చు కదా అని. డైరెక్ట్గా ఆ టూల్ పర్పస్ ఏంది అక్కడ కూడా. 101 రిపీటెడ్ థీమ్, కన్సిడర్ ద ఫాలోయింగ్: కార్బన్ monoxide, nitrogen oxide, ozone, sulfur dioxide. Excess of which of the following in the environment is cause of acid rain? Sulfur dioxide, nitrogen oxide. Ozone, carbon monoxide అయితే లేదు. And it's very easy question. ఇంతకు ముందు కూడా వచ్చాయి. 214 is the answer.